See the picture. చూడండి అన్న ఇక్కడ సమ్ షేప్స్ అనేవి మనకి ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఏంటి వెర్టికల్, సెకండ్ వన్ హారిజాంటల్, వెర్టికల్ హారిజాంటల్, వెర్టికల్ అండ్ వెర్టికల్. సో ఇక్కడ మనకి ఏది మిస్ అయింది, హారిజాంటల్ అనేది మిస్ అయింది. సో మనం దేన్నైతే క్రాస్ అవుట్ చేయాలి ఇందులో, వెర్టికల్ అనే దీన్ని. ఓకేనా, చూడండి ఇక్కడ వెర్టికల్ అండ్ హారిజాంటల్. అలాగే కంటిన్యూ అవ్వకుండా మనకి ప్యాటర్న్ కి కంటిన్యూ అవ్వకుండా మధ్యలో వచ్చింది ఏంటది, వెర్టికల్. ఓకే, దీన్ని క్రాస్ అవుట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, మనకి ఇక్కడ ఒక వీల్ షేప్ లో ఇచ్చాడు, ఒక వీల్ ఆకారంలో చూడండి సమ్ షేప్స్ అనేవి ఇచ్చాడు. ఇందులో ఫస్ట్ వన్ కి 4 పార్ట్స్ ని గ్రీన్ కలర్ తో ఫిల్ చేశాడు. అండ్ నెక్స్ట్ సెకండ్ వీల్ లో లైట్ గ్రీన్ కలర్ లో 4 పార్ట్స్ ని ఫిల్ చేశాడు. ఈ ప్యాటర్న్ అనేది రిపీట్ అవ్వడానికి చూడండి ఇక్కడ ఓన్లీ 3 పార్ట్స్ లో మాత్రమే గ్రీన్ కలర్ అనేది ఫిల్ చేశాడు. సో మనం దేన్ని క్రాస్ అవుట్ చేయాలి ఇప్పుడు, ఈ 3 పార్ట్స్ ని మాత్రమే గ్రీన్ కలర్ తో ఫిల్ చేశాడు కాబట్టి ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవ్వడానికి ఇది ఒక్కటే కాబట్టి మిస్టేక్. సో దాన్ని మనం క్రాస్ అవుట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ పేజ్ నెంబర్ 30. పేజ్ నెంబర్ 30 చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడో దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్యాటర్న్స్ విత్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్. ఏమంటున్నాడు, ప్యాటర్న్స్ ఇక్కడ సమ్ ప్యాటర్న్స్ ఇచ్చాడు, అవి నెంబర్స్ విత్ ఆల్ఫాబెట్ అంటున్నాడు. ఓకే, చూడండి ఏమంటున్నాడు, కెన్ యూ స్పాట్ ప్యాటర్న్స్ ఇన్ ద నెంబర్ గ్రీడ్. ఓకే, ఇలా బాక్సెస్ రూపంలో ఇచ్చాడు కాబట్టి దీన్ని గ్రీడ్ అని వాడు పిలుస్తాడు. ఓకేనా. ఇప్పుడు చూడండి మనకి ప్యాటర్న్స్ ఎలా వస్తాయి అసలు, ప్యాటర్న్స్ 1 to 100 నెంబర్స్ ఇచ్చాడు. 1 to 100 నెంబర్స్ అని వాడు ఇలా బాక్సెస్ రూపంలో ఇచ్చాడు. సో మనం ప్యాటర్న్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, టెల్ మీ ఎనీవన్. ఓకే, చూడండి అన్న ఇక్కడ మనకి 11 చూడండి 1 అనేది ఈక్వల్గా ఆర్డర్లో కంటిన్యూగా వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ప్యాటర్న్స్. చూడండి 2 కూడా ఆర్డర్లో, అండ్ 3 and 4 5 6 7 8 9 ఇవన్నీ కూడా ఓవరాల్గా ప్యాటర్న్సే. సో మనం ఇలా ఈ సైడ్ వైపులో చూసుకున్నామంటే చూడండి 3 ఇలా కూడా ప్యాటర్న్సే. ఓకే, ఇవన్నీ ఓవరాల్గా ప్యాటర్న్సే. నెక్స్ట్ చూడండి పేజీ నెంబర్ 31. పేజీ నెంబర్ 31 ఇందులో ఏమి ఇచ్చాడో చూద్దాం. స్కిప్ కౌంటింగ్ బై 5. స్టార్ట్ ఫ్రమ్ 1 and add to 5 to 8. The next number will be 6, then 11 and so on. Here the pattern is formed by adding a 5 to the previous number. So ఇక్కడ మనకి టేబుల్స్ లో 1 to 100 నెంబర్స్ ఇచ్చాడు. సో ఈ 1 to 100 నెంబర్స్ లో 1 దగ్గర నుంచి నెక్స్ట్ నెంబర్ నుంచి కౌంట్ చేసుకుంటూ చూడండి నేను కౌంట్ చేస్తాను. ఇక్కడ మనకి చూడండి 1 2 3 4 5 6 7 8 9 and 10. ఓకే, 10 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ నేను స్కిప్ చూడండి వాడు ఏమంటున్నాడు, స్కిప్ కౌంటింగ్ బై 5. సో 5 నెంబర్స్ ని కౌంట్ చేయమంటున్నాడు. సో 1 నెంబర్ తర్వాత నుంచి అంటే మనం ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి, ఈ 1 దగ్గర నుంచి కాదు, 1 తర్వాత చూడండి 1 2 3 4 5. సో దీన్ని స్కిప్ చేయాలి అంటే కలరింగ్ వేయాలి. ఓకే, చూడండి ఈ 1 ని కౌంట్ చేయకూడదు, దీని నెక్స్ట్ నెంబర్ నుంచి మాత్రమే కౌంట్ చేయాలి. 1 2 3 4 5. సో దీన్ని మనం 5 నెంబర్స్ ని స్కిప్ చేస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి 6 తర్వాత దీన్ని లీవ్ చేసి ఏదైతే 6 అనే దాన్ని వచ్చిందో దాన్ని లీవ్ చేసి నెక్స్ట్ మళ్ళీ 1 2 3 4 5. ఇక్కడ చూడండి 11 అనే దాన్ని కలరింగ్ చేశాడు. సో అలా నెక్స్ట్ చూడండి 11 లీవ్ చేసి 1 2 3 4 5. అర్థమైందా మీకు ఇప్పుడు చెప్పింది క్లియర్ గా. చూడండి 16 అనే నెంబర్ దగ్గర మళ్ళీ కలరింగ్ అనేది వచ్చింది. ఈ రకంగా 5 నెంబర్స్ ని స్కిప్ చేయమంటున్నాడు. ఓకేనా, 1 నెంబర్ తర్వాత నుంచి కౌంట్ చేసుకుని దేన్నైతే ప్యాటర్న్స్ కింద వస్తుందో దాన్ని మాత్రమే కౌంట్ చేయమంటున్నాడు. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చారు చూడండి, by forming by patterns
is formed by adding in 5 to the previous number. సో ఈ నెంబర్ కంటే తర్వాత నుంచి ప్రీవియస్ నెంబర్స్ ని మనం కౌంట్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ పేజ్ నెంబర్ 32. పేజ్ నెంబర్ 32 ఎక్సర్సైజ్ 2. ఏంటమ్మా? ఎక్సర్సైజ్ 2. చూడండి దీంట్లో ఏమని ఇచ్చాడో చూడండి ఈరోజు. ఫస్ట్ రోమన్ స్పాట్ అండ్ ఫిల్ ద మిస్సింగ్ ప్యాటర్న్. ఏమంటున్నాడు? స్పాట్ అండ్ ఫిల్ ద మిస్సింగ్ ప్యాటర్న్. ఇక్కడ ఉన్న ఈ నెంబర్స్ లో ఏ నెంబర్స్ అయితే మిస్ అయ్యాయి అని వాడు మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాడు. సో ఏ నెంబర్స్ మిస్ అయిన ప్యాటర్న్స్ లో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. See the textbook everyone. చూడండి ఎక్సర్సైజ్ 2 లో చూడండి 32, 34, 36 ఇలా బాక్స్ రూపంలో ఇచ్చాడు. సారీ ఇలా బాక్స్లో ఇచ్చాడు కదా మనకి. సో 36 ఆఫ్టర్ నెంబర్ టెల్ మీ ఎనీవన్. 2 నెంబర్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఈ ఫస్ట్ బాక్సెస్. ఓకేనా? చూడండి 36 కి 2 నెంబర్స్ యాడ్ చేస్తే 38. నెక్స్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తే 40. చూడండి 38, 40, 42. 42 ఆఫ్టర్ నెంబర్ 44. Is it clear everyone? Okay. నెక్స్ట్ చూడండి అన్న 99, 98, 97. ఇక్కడికి వచ్చేసరికి మనకి నెంబర్స్ ఏమైనాయి? ఇక్కడికి వచ్చేసరికి ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇక్కడికి వచ్చేసరికి డిక్రీజింగ్. ఓకే నెంబర్స్ చూడండి ఏమి ఇచ్చాడు? 99, 98, 97. సో డిక్రీజ్ అవుతున్నాయి. ఓకే ఇక్కడికి వచ్చేసరికి 2 నెంబర్స్ ని యాడ్ చేసాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి 1 నెంబర్ ని మైనస్ చేస్తున్నాం. అంటే 99 బిఫోర్ నెంబర్ 98, దీని బిఫోర్ నెంబర్ 97, 96, 95, 94. ఓకే చూడండి ఇక్కడ క్లియర్ గా ఇచ్చాను నేను. చూడండి 97, 96, 95, 94. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి అన్న. థర్డ్ రోల్ లో ఏమి ఇచ్చాడు చూడండి 78, 73, 68. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమైంది చూడండి. ఇక్కడికి వచ్చేసరికి 5 నెంబర్స్ ని యాడ్ చేస్తూ వెళ్ళాడు. అంటే ఇక్కడ కూడా మనకి యాడ్ చేస్తూ వెళ్ళాడు. చూడండి అన్న 78, 73 సారీ నాన్న యాడ్ చేస్తూ కాదు మైనస్ చేస్తూ వచ్చాడు. 78, 73, 68 అంటే 78 లో 5 ని మైనస్ చేస్తే 73. 73 లో 5 నెంబర్స్ ని మైనస్ చేస్తే 68. ఈ 68 లో 5 నెంబర్ ని మైనస్ చేస్తే 63. సో ఈ 63 లో 5 ని మైనస్ చేస్తే ఎంత? 56. ఓకే 56. ఓకే ఇక్కడ 56 వస్తుందమ్మా. నేను వేసాను, మీరు కూడా దాన్ని నాతో పాటు కంటిన్యూగా ఊకొట్టేస్తారా? ఇక్కడ 56 వస్తుందా? అబ్జర్వ్ చేయండి ఒకసారి. 52 వస్తుంది, 56 వస్తుందా చెప్పండి నాకు ఫాస్ట్గా. సో మనం ఇక్కడ 5 ని ఏం చేస్తున్నాం? మైనస్ చేస్తున్నాం. సో 63 ని మైనస్ 5 చేస్తే 58. ఈజ్ ఇట్ క్లియర్? అసలు కంటిన్యూ చూస్తూ ఉండండి అన్నానని ఒక్కరు కూడా ఆన్సర్ చేయలేదు. చూడండి 63 తర్వాత ఆఫ్టర్ అండ్ సారీ బిఫోర్ నెంబర్ మైనస్ 5 చేస్తే 58. 58 లో మైనస్ 5 చేస్తే 53. ఓకే ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు మనకి చెప్పాలి. 68 తర్వాత 63, 58 అండ్ 53. ఓకేనా? నెక్స్ట్ చూడండి నాన్న 71, 61, 51. ఏమంటున్నాడు? 71, 61, 51 అంటే ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడు? -5 చేస్తున్నాడు, -10 చేస్తున్నాడు. చూడండి 71 చూడండి -10 చేశాడు. 71 లో -10 తీస్తే 61, -10 తీస్తే
అలా నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు 41 31 21 11 1 ఇట్స్ క్లియర్ ఎవ్రీవన్ కన్ఫ్యూజ్ అవ్వద్దన్న దీని ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి అన్న 25 సో ఇక్కడికి వచ్చేసరికి 25 34 43 అంటే ఏం చేశాడు చూడండి 25 34 అండ్ 43 సో మనకి ఇక్కడ ఏం చేశాడు 10 అంటే సారీ 9 అనే దాన్ని యాడ్ చేస్తున్నాడు 9 నెంబర్స్ ని యాడ్ చేస్తూ వచ్చాడు చూడండి దీనికి 9 నెంబర్ యాడ్ చేస్తే ఈ 25 కి ప్లస్ 9 యాడ్ చేస్తే 34 ఈ 34 కి ప్లస్ 9 యాడ్ చేస్తే 43 ఓకే చూడండి వాడు అలాగే ఇచ్చాడు ఈ 43 కి ప్లస్ 9 యాడ్ చేస్తే ఏమవుతుంది 52 43 కి ప్లస్ 9 యాడ్ చేస్తే 52 చూడండి అన్న నెక్స్ట్ ఈ 52 కి మళ్ళీ 9 యాడ్ చేస్తే ఏమవుతుంది 61 కి 9 యాడ్ చేస్తే 70 ఓకేనా ఇది అందరికీ క్లియర్ అయిందా లాస్ట్ వన్ చూడండి అన్న 26 32 38 ఇక్కడికి వచ్చేసరికి ఏమంటాడు ప్లస్ 6 యాడ్ చేశాడు 6 నెంబర్స్ ని యాడ్ చేశాడు చూడండి అన్న ఏమి ఇచ్చాడు 26 32 38 నెక్స్ట్ 6 యాడ్ చేస్తే ఎంత 44 6 యాడ్ చేస్తే 44 దీనికి 6 యాడ్ చేస్తే ఎంత 50 6 యాడ్ చేస్తే 56 ఓకే 56 కి 6 యాడ్ చేస్తే 62 ఇస్ ఏ క్లియర్ ఎవ్రీవన్ మళ్ళీ ఇదంతా ఒకసారి టేబుల్ ని రిపీట్ చేస్తున్నాను నాన్న సీ ద టెక్స్ట్ బుక్ ఎవ్రీవన్ అబ్జర్వ్ చేయండి ఇట్స్ క్లియర్ గా 32 34 36 ఇక్కడికి వచ్చేసరికి 2 నెంబర్స్ యాడ్ చేసాం నెక్స్ట్ 99 98 97 ఇక్కడికి వచ్చేసరికి 1 నెంబర్ ని మైనస్ చేసాం నెక్స్ట్ చూడండి 78 73 68 ఇక్కడికి వచ్చేసరికి ఏం చేసాం -5 అంటే 5 నెంబర్స్ ని తగ్గించుకుంటూ వచ్చాం నెక్స్ట్ చూడండి అన్న 71 61 51 ఇక్కడ ఏం చేసాం సేమ్ -10 ఇక్కడ 5 ఇక్కడ -10 ఓకే మైనస్ చేసాం నెక్స్ట్ వన్ చూడండి అన్న ఇక్కడికి వచ్చేసరికి 25 34 43 52 61 70 ఇక్కడ ఏం చేసాం నాన్న మనం లాస్ట్ చూడండి సారీ లాస్ట్ కాదు ఇది ఏం చేసాం అక్కడికి వచ్చేసరికి 9 అనే దాన్ని యాడ్ చేసాం 25 కి 9 యాడ్ చేస్తే 34 కి 9 యాడ్ చేస్తే 43 కి 52 సారీ 9 యాడ్ చేస్తే 52 కి 9 యాడ్ చేస్తే 61 కి 9 యాడ్ చేస్తే 70 నెక్స్ట్ అలాగే లాస్ట్ ది చూడండి 26 32 38 ఇక్కడికి వచ్చేసరికి +6 అనే దాన్ని యాడ్ చేసాం అంటే యాడ్ చేసాం కదా అందుకే ప్లస్ అని అన్నాను ఓకే 6 యాడ్ చేసాం కాబట్టి 44 కి 6 యాడ్ చేస్తే 50 కి 6 యాడ్ చేస్తే 56 ఓకేనా నాన్న ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్ ఓకే సెకండ్ రౌండ్ మేక్ నెంబర్ అండ్ ప్యాటర్న్ చూడండి మేక్ నెంబర్ ప్యాటర్న్స్ నెంబర్స్ ఇచ్చి దాన్ని ప్యాటర్న్స్ కింద చేయమంటున్నాడు అంటే ఏం చేయాలి మనం ఇప్పుడు మేక్ నెంబర్ అండ్ ప్యాటర్న్ చూడండి మేక్ నెంబర్ ప్యాటర్న్ అంటే చూడండి వాడు ఎలా ఇచ్చాడు స్టార్టింగ్ ఫ్రమ్ 3 స్కిప్ బై 2 అంటే 2 నెంబర్స్ ని జంప్ చేయమంటున్నాడు ఫస్ట్ వాడు మనకి ఏమి ఇచ్చాడు 3 5 ఏమి ఇచ్చాడు అన్న 3 5 సో అలా ఇచ్చాడా నెక్స్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పాలి టెల్ మీ 3 కి 2 యాడ్ చేస్తే 5 కి 2 యాడ్ చేస్తే 7 కి 2 యాడ్ చేస్తే 9 కి 2 యాడ్ చేస్తే 11 కి 2 యాడ్ చేస్తే 13 కి 2 యాడ్ చేస్తే 15 ఓకే ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్ చూడాలి చూడండి 3 కి 2 యాడ్ చేసాం 5 వచ్చింది 5 కి 2 యాడ్ చేస్తే 7 కి 2 యాడ్ చేస్తే 9 కి 2 యాడ్ చేస్తే 11 కి 2 యాడ్ చేస్తే 13 కి 2 యాడ్ చేస్తే 15 ఓకే నెక్స్ట్ చూడండి అన్న సెకండ్ స్టార్టింగ్ ఫ్రమ్ 25 స్కిప్ బై 5 ఏమంటున్నాడు స్టార్టింగ్ ఫ్రమ్ 25
25 నుంచి ఉంది మనకి స్కిప్ 5 చేయమంటున్నాడు అంటే 5 ని జంప్ చేయమంటున్నాడు 25 30 వాడు ఇచ్చాడు నెక్స్ట్ ఏం రాయాలి 35 40 45 50 అవునా 5 నెంబర్స్ ని మనం ఏం చేస్తున్నాం జంప్ చేస్తూ వస్తున్నాం నెక్స్ట్ చూడండి థర్డ్ స్టార్టింగ్ ఫ్రమ్ 5 స్కిప్ బై 4 ఇక్కడికి వచ్చేసరికి 5 తో స్టార్ట్ చేసి 5 9 అవునా చూడండి ఇక్కడికి వచ్చేసరికి స్టార్టింగ్ ఫ్రమ్ 5 స్కిప్ బై 4 నెంబర్ తో జంప్ చేయమంటున్నాడు 5 కి 4 యాడ్ చేస్తే 9 9 కి 4 యాడ్ చేస్తే 13 13 కి 4 యాడ్ చేస్తే 17 17 కి 4 యాడ్ చేస్తే 21 21 కి 4 యాడ్ చేస్తే 25 ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్ ఇక్కడికి వచ్చేసరికి 4 తోని స్కిప్ బై 4 అన్నాడు అంటే మనం 4 తో జంప్ చేస్తూ వచ్చాం 4 యాడ్ చేసాం 9 9 కి 4 యాడ్ చేస్తే 13 13 కి 4 యాడ్ చేస్తే 17 17 కి 4 యాడ్ చేస్తే 21 21 కి 4 యాడ్ చేస్తే 25 లాస్ట్ వన్ చూడండి స్టార్టింగ్ ఫ్రమ్ 32 స్కిప్ బై 10 ఏమంటున్నాడు స్టార్టింగ్ 32 స్టార్టింగ్ ఎంత అంట నెంబరు 32 అండ్ 42 సో ఇదే కదా పడిచింది సో ఏం చేయమన్నాడు 32 కి 10 10 యాడ్ చేస్తూ 10 ని స్కిప్ చేస్తున్నాం ఓకే సో 32 అండ్ 42 10 యాడ్ చేస్తే 52 10 62 ఇంకో 10 యాడ్ చేస్తే 72 ఇంకో 10 82 92 లాస్ట్ వన్ 102 102 ఓకే నా నాన్న ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్ నెక్స్ట్ వన్ పేజ్ నెంబర్ 33 పేజ్ నెంబర్ 33 see the textbook everyone నెంబర్ సీక్వెన్స్ విత్ డయాగ్రామ్ ఏమంటున్నాడు నెంబర్ సీక్వెన్స్ విత్ డయాగ్రామ్ ఇక్కడ మనకి సీక్వెన్స్ లో నెంబర్స్ ఇచ్చాడు అవి ఏ రూపంలో ఇచ్చాడు డయాగ్రామ్ రూపంలో ఇచ్చాడు సో డయాగ్రామ్ రూపంలో అంటే see the board everyone textbook everyone and see the board ఓకే చూడండి అన్న మనకి డయాగ్రామ్ అంటే చూడండి ఫస్ట్ మనకి 1 బాక్స్ సెకండ్ 2 బాక్సెస్ థర్డ్ 3 బాక్సెస్ ఇలా మనకి సమ్ పిక్చర్స్ ఇచ్చాడు అవునా 1 2 3 4 ఓకే నెక్స్ట్ సీక్వెన్స్ ఆర్డర్ లో ఎన్ని బాక్సులు రావాలి 1 2 3 4 దీన్ ఆఫ్టర్ 1 2 3 4 5 ఇది ఒక సీక్వెన్స్ ఆర్డర్ లో వచ్చింది కాబట్టి సీక్వెన్స్ డయాగ్రామ్స్ అంటాం ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి అన్న సమ్ వీల్ ఏవో 3 వీల్స్ ఇచ్చాడు ఏంటి ఫస్ట్ వీల్ లో వచ్చేసరికి మనకి వన్ పార్ట్ మాత్రమే వాడు కలరింగ్ చేశాడు సెకండ్ వన్ 2 రెండిట్లో కలరింగ్ చేశాడు థర్డ్ వన్ వచ్చేసరికి 4 బాక్సెస్ లో ఐ మీన్ 4 పార్ట్స్ లో కలరింగ్ అనేది చేశాడు నెక్స్ట్ 5th అండ్ 6th ఏం రావాలి 1 వీల్ డయాగ్రామ్ సో 1 2 3 4 5 సో 1 2 3 సారీ 1 2 3 and 4 ఓకే 4 వచ్చింది నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వన్ 5th వన్ వచ్చేసరికి 5 బాక్సెస్ లో రావాలి ఓకే 5 బాక్సెస్ లో రావాలి నెక్స్ట్ 6th వన్ వచ్చేసరికి ఎన్ని బాక్సెస్ లో రావాలి 6 బాక్సెస్ 6 పార్ట్స్ లో మాత్రం కలరింగ్ రావాలి ఓకేనా అప్పుడే అది మనకు ఒక సీక్వెన్స్ ఆర్డర్ లో ఉన్న డయాగ్రామ్స్ అవుతుంది ఓకేనా థర్డ్ వన్ చూడండి అన్న డాట్స్ కింద రూపంలో పెట్టాడు ఫస్ట్ 1 డాట్ నిన్న పెట్టాడు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సో అలా మనకి డాట్స్ అనేవి పెట్టాడు చూడండి 1 డాట్ 3 డాట్స్
3 చూడండి 1 2 3 నెక్స్ట్ 4 డాట్స్ రావాలి కింద ఆ తర్వాత 5 డాట్స్ రావాలి ఓకేనా ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్ ఇలా మనకి డాట్స్ అనేవి రావాలి ఇలా వస్తే అది సీక్వెన్స్ ఆర్డర్ లో ఉన్నట్టు ఆ డయాగ్రామ్స్ క్లియర్ గా కనిపిస్తాయి ఓకేనా నెక్స్ట్ చూడండి అన్న add on object to complete the pattern ఏమంటున్నాడు add on object to complete the pattern చూడండి ఇక్కడ మనకి కొన్ని ఆర్డర్ లో సమ్ షేప్స్ ఇచ్చాడు అన్న ఆ షేప్స్ లో మనకి ఆర్డర్ లో ఏది లేదని చెప్తున్నాడు కంప్లీట్ ఆర్డర్ లో ఏది లేదు మనకి ఇక్కడ చూడండి దీని ఫ్రంట్ సర్కిల్ అనేది ఉంది సో ఇక్కడ ఈ 2 సింబల్స్ దగ్గర దాని ఫ్రంట్ సైడ్ లో సర్కిల్ ఉందా లేదు కాబట్టి అక్కడ ఏం రావాలి సర్కిల్ అనేది రావాలి ఓకే సెకండ్ వన్ చూడండి ఎల్లో బ్లూ బ్రౌన్ సో మనకి ఇక్కడ ఏది మిస్ అయింది ప్యాటర్న్స్ లో ఏది మిస్ అయింది ఎల్లో సో ఈ ఎల్లో కలర్ అనేది మిస్ అయింది ఓకేనా నాన్న నెక్స్ట్ చూడండి స్పాట్ ద ప్యాటర్న్స్ ఇప్పుడు దాకా నేను ఈ ప్యాటర్న్స్ అన్నీ మీకు చెప్పాను కదా సో మీరు ఏం చేస్తారంటే ఇది హౌస్ దగ్గర స్లేట్ వర్క్ చేసి ఇందులో ఏది ప్యాటర్న్ కింద వచ్చింది అనేది నాకు ఫోన్ చేసి చెప్పాలి వీలైతే ఫోటో తీసి పంపించాలి ఓకేనా నెక్స్ట్ పేజ్ నెంబర్ 34 దీంట్లో ఏమని చూడండి సీ ద టెక్స్ట్ బుక్ ఎవ్రీవన్ మెంటల్ మ్యాథ్స్ కంప్లీట్ ద ప్యాటర్న్ బై ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఏమంటున్నాడు ఇక్కడ కొన్ని ప్యాటర్న్స్ ఇచ్చాడంట చూడండి అన్న ట్రయాంగిల్స్ 1 ట్రయాంగిల్ 2 ట్రయాంగిల్స్ 3 ట్రయాంగిల్స్ నెక్స్ట్ దాంట్లో ఎన్ని వస్తాయి అండ్ నెక్స్ట్ ఎన్ని వస్తాయి అనేది మీరు ఇంటి దగ్గర చేయాలి హౌస్ వర్క్ అనమాట ఓకేనా మెంటల్ మ్యాథ్స్ అనేది మీరు చేయాలి ఓకే నెక్స్ట్ చూడండి హార్డ్ క్వశ్చన్స్ ఏంటది హార్డ్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు ఐడెంటిఫై ద ప్యాటర్న్స్ అండ్ కంప్లీట్ ఏమని ఇచ్చాడు ఇందులో ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేయమంటున్నాడు అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అన్న సర్కిల్స్ లో 1 3 5 7 సో ఏం చేస్తున్నాడు 1 3 5 7 నెక్స్ట్ ఏది రిపీట్ అవ్వాలి కంపల్సరీగా 1 రావాలి 1 3 5 7 ఓకే నెక్స్ట్ చూడండి స్మాల్ ట్రయాంగిల్ అనదర్ స్మాల్ ట్రయాంగిల్ అండ్ బిగ్ ట్రయాంగిల్ నెక్స్ట్ పిక్చర్ లో ఏమి ఇచ్చాడు స్మాల్ ట్రయాంగిల్ ఇచ్చాడు మీరే మెన్షన్ చేయాలి అనదర్ స్మాల్ ట్రయాంగిల్ మెన్షన్ చేసి అండ్ బిగ్ ట్రయాంగిల్ అనేది మెన్షన్ చేయాలి తర్వాత 1 సర్కిల్ మిగిలిపోతుంది కదా అప్పుడు మన ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవ్వాలంటే నెక్స్ట్ ఏం చేయాలి మళ్ళీ స్మాల్ ట్రయాంగిల్ అనేది అక్కడ రాయాలి ఓకేనా నెక్స్ట్ వన్ యాక్టివిటీ చూడండి యాక్టివిటీ ఏమి ఇచ్చాడు యూజింగ్ కలర్డ్ పేపర్ మేక్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆర్ షోన్ బిలో సో ఇక్కడ ఏమంటున్నాడు యూజింగ్ పేపర్ 1 పేపర్ తీసుకోండి వాటిని ఈ షేప్స్ లో కట్ చేసి కలరింగ్ వేయండి ఓకేనా నాన్న టుడే నేను మీకు ఏదైతే ఫస్ట్ చాప్టర్ ప్యాటర్న్స్ గురించి చెప్పానో అది క్లియర్గా ఇంటి దగ్గర ఒకసారి చదవండి చదివి నేను చెప్పిన ప్యాటర్న్స్ అనేవి బోర్డు మీద ఉన్నాయి కాబట్టి మీరు ఇంటి దగ్గర స్లేట్ ప్రాక్టీస్ చేయండి చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వచ్చినాయి అనుకోండి అది నాకు కాల్ చేసి చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ